హనుమంతుడు శ్రీరాముడిని మొదటిగా ఎలా కలిశారో మీకు తెలుసా? వనవాసంలో ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుకుతూ కిష్కింధ అడవుల్లోకి ప్రవేశించారు. వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంలో నివసిస్తున్నారు. అతనికి తోడుగా హనుమంతుడు ఉన్నారు. రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు వాళ్ళు వాలి పంపిన మనుషులేమోనని అనుమానపడి హనుమ వాళ్ళు ఎవరో కనుక్కో అని హనుమంతుడిని పంపించారు. హనుమంతుడు బ్రాహ్మణుడి రూపంలో శ్రీరాముడు లక్ష్మణుడిని కలిశారు. అతని మధురమైన మాటలు విని శ్రీరాముడు లక్ష్మణుడితో ఈ వ్యక్తి సాధారణమైన మనిషి కాదు, వేదాలు తెలిసిన గొప్పవారు అని అన్నారు. శ్రీరాముని దివ్య తేజస్సుని గుర్తించిన హనుమంతుడు ఇక ఆగలేక తన నిజరూపాన్ని ధరించి భక్తితో నమస్కరించి చెప్పారు, ప్రభు, నేను మీ దాసుడిని, సుగ్రీవుడి మంత్రిని, మీ శరణు కోరుతున్నాను. అప్పుడే శ్రీరాముడు హనుమంతుడిని దగ్గరకు తీసుకుని శాశ్వత స్నేహబంధాన్ని ఏర్పరిచారు.